ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీఎన్టీయూసీ నాయకులు రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 మేనిఫెస్టోలో గల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్ జిల్లా అధ్యక్షులు విఎస్ రావు, కార్యదర్శి గార్లపాటి రవి, డిపో అధ్యక్షులు పీటీవీఎస్ మన్యం, డిపో కార్యదర్శి సి మాధవయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె భారతి, జయరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి డిపో నందు చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు జరిగింది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి 43 మరియు 25% ఫిట్మెంట్ ఇచ్చి కార్మికులకి ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ బండ్ వేసి టపాసు కాల్చి డిపో మొత్తం స్వీట్లు పంచుతున్నాం. ఈ రోజు ఇక్కడ మన తిరుపతి ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ కార్మిక పరిషత్ అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీసీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం 2 రోజుల్లో మొదలవుతుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా మన కార్మికులు ఆ రోజే చెప్పినట్టు చంద్రన్న, నేను ఒక చంద్రన్న, ఒక డ్రైవరే ఒక చంద్రన్నగా భావించి మహిళలందరినీ కూడా గమ్యస్థానాన్ని తీసుకుని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా వాళ్ళందరూ కూడా మన ఆర్టీసీ కార్మికులకు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మేము చంద్రన్న గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళ బస్సు ప్రయాణాన్ని శక్తివంచన లేకుండా కాపాడుతామని దిగ్విజయంగా కూడా అన్ని చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన డిపో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ మన్యం గారు, అదేవిధంగా గార్లపాటి రవి గారు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రమాణ స్వీకార సందర్భంగా మరొక్కసారి ఆర్టీసీ డిపో నుంచి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.